హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ వీడియోలో ఏంటంటే, మనం నిన్న తెలుసుకున్నాం కదా! ఏపీ హోమ్ గార్డ్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా! సో, మరి ఆ నోటిఫికేషన్‌కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? సో, ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీలో ఇంకెవరైనా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో చూడకపోయినట్లయితే వెంటనే చూడండి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. మనకి ఏపీ హోమ్ గార్డ్‌కి సంబంధించి వీడియో అయితే ఉంటుంది. మరి ఇక్కడ వీడియో చూసాకే ఈ యొక్క వీడియో అయితే చూడండనమాట. సో, ఇందులో అయితే మీకు కంప్లీట్ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, ఆ నోటిఫికేషన్ మీకు అర్థమైన తర్వాత ఇక్కడికైతే అప్లికేషన్ చేసుకోవడానికైతే రండి. సో, వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సో, అఫీషియల్ నోటిఫికేషన్ నేను మీకు పీడీఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అఫీషియల్ నోటిఫికేషన్‌లోనే మనకి దీనికి ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. అయితే ఇది ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అండి. సో, మీరు ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. అయితే ఆఫ్‌లైన్‌లో ఎక్కడ అప్లై చేయాలి? ఏ విధంగా అప్లై చేయాలి? అని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు సంబంధించి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అన్నమాట. సో, మీరు ఈ పేజ్ ప్రింట్ తీసుకోవాలి. ఈ పేజ్ ప్రింట్ తీసుకోవాలి. ఈ పేజ్ కూడా మీరు ప్రింట్ తీసుకోవాలండి. సో, మీరు పేజ్ ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్‌లోని మీరు పేజ్ 5, 6, 7 అయితే ఖచ్చితంగా ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. సో, దాంతో పాటు మీరు ఏ విధంగా దీని అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీ పేరైతే రాయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. గుర్తుపెట్టుకోండి మీరు రాయాల్సిన ఫార్మాట్ వచ్చేసరికి మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో సో, అదే విధంగా మీరు రాయాలన్నమాట. మీ ఆధార్ కార్డ్ బట్టో ఇంక వేరే కార్డ్ బట్టో అయితే కాదు. అలాగే ఇక్కడ మీకు 4థ్ నుంచి 10థ్ వరకు కూడా మీకు సంబంధించి స్కూల్ అడుగుతున్నారండి. నేమ్ ఆఫ్ ద స్కూలు, ప్లేస్ ఆఫ్ ద స్కూల్ అడుగుతున్నారనమాట. సో, అక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ రాయండి. అలాగే ప్లేస్ ఆఫ్ ద స్కూల్ కూడా రాయండనమాట. సో, లాస్ట్‌లో వచ్చేసరికి మీరు స్కూల్ అనమాట. సో, మండలం గాని, ఆ లొకాలిటీ గాని ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత అలా మీరు క్లాస్ 4 నుంచి క్లాస్ 10థ్ వరకు రాస్తారు. అలాగే మీరు డిస్ట్రిక్ట్ అది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందని కూడా రాస్తారనమాట. అలాగే ఇయర్ అండి. సో, మీరు 2021 నుంచి 2022 వరకు చదువుకున్నారా? 2022 నుంచి 2023 వరకు చదువుకున్నారా? సో, ఆ విధంగా ఉంటది కదా! సో, మీరు ఏ ఇయర్‌లో జాయిన్ అయ్యారు? ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయ్యారు? అని చెప్పేసి. సో, ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాయండి. సో, దాని తర్వాత దాని కిందన చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ రాయాలన్నమాట. సో, మీరు నేమ్ ఆఫ్ ది స్కూల్ అయితే రాయండి. దాంతో పాటే మనకి విలేజ్ ఇంకా టౌన్ అన్నమాట. సో, విలేజ్ ఇంకా టౌన్ అయితే రాయండి. అదెక్కడుందసని జెప్పేసి. సో, మండలము, డిస్ట్రిక్ట్ అయితే రాయండి. సో, స్కూలుకి సంబంధించి. అలాగే స్టేషన్ అన్నమాట. సో, ఇక్కడ మీరు ఏ స్టేషన్‌లో వస్తుంది. సో, పోలీస్ స్టేషన్ కింద రాయండి. సో, ఏ పోలీస్ స్టేషన్‌లో వస్తుందో కూడా మీరు రాయండన్నమాట. డేట్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి సో, ఏ రోజైతే మీకు ఇస్తున్నారో సో, ఆ రోజు సంబంధించి డేట్ అయితే అక్కడ రాయండన్నమాట. సో, ఈ విధంగా అయితే రాయండి. ఇన్ కేస్ మీరు 4థ్ నుంచి 10థ్ వరకు మీరు రకరకాల స్కూల్ చదువుకున్నారనుకుందాం. లేకపోతే ఒక 2 ఇయర్స్ ఒక స్కూల్‌లో, ఒక 2 ఇయర్స్ ఒక స్కూల్ చదువుకున్నారనుకుందాం. సో, అలాంటి కేసుల్లో ఏంటంటే మీరు ఇక్కడ ఈ 2 ఒక స్కూల్‌లో చదువుకున్నారు. ఈ 2 ఒక స్కూల్‌లో చదువుకున్నారని అనుకున్నట్లయితే, అప్పుడు మీరు 2 అప్లికేషన్ ఫార్మ్‌లయితే తీసుకోవాలనమాట. సో, అప్పుడు 2 మీరు అప్లికేషన్ ఫార్మ్‌లయితే ఎక్కడైతే మీరు చదువుకున్నారో, సో, ఆ కాలమ్ మాత్రమే నింపండి. ఆ ఒక రో మాత్రమే నింపి దాన్నయితే మీరు ఏం చేయాలనుకోవట్లేదు. మీరు ఆ స్కూల్‌కైతే వెళ్ళాలి. సో, ఖచ్చితంగా మీరు స్కూల్‌కైతే వెళ్ళాలండి. సో, ఇదే చిన్న కొంచెం ప్రాబ్లమ్ అనమాట. మీరు స్కూల్‌కైతే వెళ్లి, అక్కడ మీ ప్రిన్సిపల్‌తో కానీ, లేకపోతే మీ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళతో సైన్ చేయించుకొని స్టాంప్ అయితే వేయించుకోవాలనమాట. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళ దగ్గరికెళ్ళినట్లయితే వాళ్ళు స్టాంప్స్ అయితే ఏసేస్తారు. మీరు చదువుకున్నారు కాబట్టి, సో, ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అండి. సో, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలనమాట. ఇక్కడ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ లాంటిది ఇక్కడ మీ నేము, మీ యొక్క ఫాదర్ నేము అలాగే మీకు సంబంధించి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయ్యారని చెప్పేసి మొత్తం అయితే రాయండి. అది రాసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారండి. సో, ఇక్కడ మీరు ప్రీవియస్‌గా సంబంధించి 4 సంవత్సరాలకు సంబంధించి డేటా అయితే రాయండి. సో, ఒక 5 సంవత్సరాలైనా పర్వాలేదు. సో, మీరెక్కడున్నారు? విలేజ్ ఏంటి? మండలం ఏంటి? డిస్ట్రిక్ట్ ఏంటి? పీరియడ్ ఏంటి? పీరియడ్ ఏంటి అనుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టే 2024 నుంచి 2025 వరకు ఇదే మండలంలో ఉన్నాను. ఇదే డిస్ట్రిక్ట్‌లో ఉన్నాను. ఇదే విలేజ్‌లో ఉన్నాను. అలాగే ఇప్పుడు 2023 నుంచి 2024 వరకు కూడా ఇదే మండలం, ఇదే డిస్ట్రిక్ట్‌లో ఉన్నానని చెప్పేసి మీరు రాయాలన్నమాట వరుసగా. అయితే పైనుంచి రాయండి. సో, కింద వచ్చేసరికి 2025 అయితే వస్తుంది. సో, అలా మీకు పైకైతే ఆహ్, డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో, ఆ విధంగా అయితే మీరు ఫార్మాట్ అయితే రాయాలి. దాంతో పాటు మీకు ఆఫీస్ ఇస్తారనమాట. సో, ఇక్కడ మీరు ఏ స్టేషన్‌లోకైతే వస్తారో డేట్ రాయండి. ఓకే. గుర్తుపెట్టుకోండి స్ట్రైక్ ఔట్స్ ఉండకూడదు. ఎక్కడ కూడా తప్పైతే కొట్టకూడదనమాట. సో, తప్పు కొడితే మీ అప్లికేషన్ ఫార్మ్ రిజెక్ట్ అయితే అయిపోద్ది అక్కడికి వెళ్ళినప్పుడు. ఓకే. దాంతో పాటు మీరు ఈ ఫార్మ్ మొత్తం ఫిల్ చేసి మీరు ఎక్కడికైతే వెళ్ళినట్లయితే, వాళ్ళు దీని మీద ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళినట్లయితే వాళ్ళు దీని మీద సైన్ చేసి స్టాంప్ అయితే వేస్తారనమాట. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఈ విధంగా మీకు ఫస్ట్ 2 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అయిపోతుంది. సో, ఇది ఇది మెయిన్ అప్లికేషన్ ఫార్మ్ అనమాట. ఇందాక 2 కూడా సర్టిఫికేట్స్ అనమాట. సో, అవైతే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సర్టిఫికేట్స్, ఈ అప్లికేషన్ ఫార్మ్ 2 అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోటో అయితే అంటించమన్నారండి. సో, ఫోటో అయితే అంటించాలి. రీసెంట్ పాస్‌పోర్ట్స్ ఫోటో అయితే మీరు అక్కడ అంటించాలనమాట. ఇది కాకుండా మీరు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలనైతే మీరు అందులో అయితే పెట్టాలనమాట. చెప్తాను అది కూడా మీరు రెడీగా ఉంచుకోండి. మొత్తం 3 ఫోటోలు. ఓకే.
సో, అలాగే ఇక్కడ మనకి ఫుల్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో, ఫుల్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్ అంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. అలాగే ఫాదర్ నేమ్ కూడా రాయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి. అలాగే మీరు మేలా, ఫీమేల్ రాయండి. మీ జెండర్ రాయండి. మీ క్యాస్ట్ ఏంటి? ఓబీసీయా? ఎస్సీయా? ఓసీయా అని చెప్పేసి సో, మీరు బీసీఏ గాని, బీసీబీ గాని, బీసీసీ గాని అన్నట్లయితే ఓబీసీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ లేదు. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పక్కన రాయండి. ఓకే. మరి దాంతో పాటు మీ రిలీజియన్ ఇంకా సబ్ కాస్ట్ అన్నమాట. సో, మీరు హిందూ అయితే హిందూ. మీరు ఓసీలో ఏంటి? కాపా లేకపోతే ఏంటి? విధంగా రాయండన్నమాట. సో, అదే మీకు ఓసీ అయినా, బీసీ అయినా సో, మీరు ఏం సబ్ కాస్టో అదైతే రాయండి. దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే రెసిడెన్షియల్ అడ్రెస్ అన్నమాట. సో, మీ అడ్రెస్ రాయండి. ఫస్ట్ మీ డోర్ నంబర్ రాయండి ఈ సెక్షన్‌లో. తర్వాత మీ విలేజ్ ఇంకా టౌన్ రాయండి. మీ మండలం రాయండి ఈ సెక్షన్‌లోని. మీ డిస్ట్రిక్ట్ రాయండి ఈ సెక్షన్‌లోని. ఓకేనా? లాస్ట్‌లో వచ్చేసరికి మీ మొబైల్ నంబర్ రాయాలన్నమాట. సో, మీకు 2 ఉంటే కామా పెట్టి ఇంకోటి కూడా పక్కనైతే రాయొచ్చు. దాంతో పాటు మీ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ కూడా రాయండి. ఓకే. సో, మీరు ఇవ్వాలనుకున్నట్లయితే మీ ఈమెయిల్ ఐడీ అన్నమాట. సో, మీరు ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా అయితే రాయండి. సో, అన్ని స్మాల్ లెటర్స్‌లో రాయండి. అలాగే చాలా క్లారిటీగా రాయండి. ఎందుకంటే ఈమెయిల్ అడ్రెస్ సో, మనకి చిన్న నేమ్ తప్పైనా సరే ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి. సో, ఇక్కడ అలాగే మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అన్నమాట. సో, మీకు లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి? మీకు విశాఖపట్నమా? విజయనగరమా? ఏంటి అని చెప్పేసి రాయండన్నమాట. ఓకే. దీనితో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్‌లో 10థ్ క్లాస్ పాస్ అయ్యారు? ఎంత మార్కులొచ్చాయి? అలాగే ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని ఏ ఇయర్‌లో పాస్ ఔట్ అయ్యారు? ఎన్ని మార్కులొచ్చాయి? అలాగే మీరు డిగ్రీ చదివినట్టయితే ఏ ఇయర్‌లో మీరు పాస్ ఔట్ అయ్యారు? ఎన్ని మార్కులొచ్చాయని చెప్పేసి మీరు క్లారిటీగా అయితే రాయాలన్నమాట. ఇంకా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే సేమ్ ఇదే ఫార్మాట్. ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రేడ్ ఎంత? ఓకే. సో, ఇది అడుగుతారనమాట. సో, అలాగే మీరు కంప్యూటర్స్ నాలెడ్జ్ ఏమైనా ఉన్నట్లయితే సో, ఆ ఆ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో, ఇక్కడ మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అడుగుతారనమాట. యెస్ క్లిక్ చేయండి. మీరు గాని నో క్లిక్ చేస్తే అప్లికేషన్ పక్కన పెడతారనమాట అలాగా. దస్తావేజ్ పనికొస్తది ఆళ్ళకి. సో, మీరు ఖచ్చితంగా కూడా యెస్ అని చెప్పేసి అక్కడ టిక్ అయితే చేయండి. యెస్ మీద క్లిక్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. సో, మీరు కోడింగ్ గాని, ఫోటోషాప్ గాని, ఎడిటింగ్ గాని ఏమన్నా వచ్చినట్లయితే సో, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా అవి మెన్షన్ చేయండి. సో, ఎన్నొస్తే అన్ని మెన్షన్ చేయండి. రానివి మెన్షన్ చేయొద్దు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టారంటే మీకు అయిపోతారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే మనకి డూ యూ హావ్ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతున్నారనమాట. సో, యెస్ మీద క్లిక్ చేయండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి? లైట్ మోటార్ వెహికల్ హెచ్‌ఎంవి కదా! సో, ఏంటి? ఒకవేళ మీరు లారీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టయితే హెచ్‌ఎంవి క్లిక్ చేయండి. లేదు మీరు 2 వీలర్, 4 వీలర్ అన్నట్లయితే ఎల్‌ఎంవి మీద క్లిక్ చేయండి. సో, ఓకేనా? ఖచ్చితంగా కార్ అడుగుతారండి. సో, కార్ డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా రావాలి. సో, అదైతే మీరు తెచ్చి రెడీగా అయితే ఉంచుకోండి. సో, నో అయితే నో క్లిక్ చేసేసి వదిలేయండి ఈ బాక్స్ వచ్చేసరికి. సో, అలాగే లైసెన్స్ నంబర్, ఇష్యూయింగ్ డేట్ 2 అయితే రాయండి. పక్కన రాయండి. అలాగే ఫిజికల్ స్టాటస్ మీ హైట్ ఎంత? ఓకే. అలాగే క్యారెక్టర్ అండ్ క్యాన్సిల్స్ మీరు నింపకపోయినా పర్లేదు. ఆళ్ళేం అడగరు. ఎనీ క్రిమినల్ కేస్ అడుగుతున్నారనమాట. సో, ఎనీ క్రిమినల్ కేస్ అయితే మీరు నో క్లిక్ చేయండి. సో, యెస్ ఉంటే ఆ క్రిమినల్ కేస్ సంబంధించి సో, ఫైల్ నంబర్ అన్ని కూడా మీరైతే ఇక్కడ రాయాలనమాట. సో, అవి కూడా మీరు వెనకాల అటాచ్ చేయాలండి. సో, దీనితో పాటు ఇంకా మెడికల్ ఫిట్‌నెస్ ఓకే. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్ అని చెప్పేసి. అలాగే డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్డ్ సెల్ఫ్ కాపీస్ అని చెప్పేసి ఉంది. సో, ఏ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఇస్తున్నారో కూడా అక్కడ కిందనైతే రాయండనమాట. ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయబోతున్నారని చెప్పేసి. సో, చెప్తాను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. ఓకే. సో, ఇక్కడ మీ ప్లేస్ రాయండి. సో, ఎక్కడి నుంచి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నారు? మీ ఏ డేట్‌లో ఫిల్ చేస్తున్నారు? సో, మీ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నమాట. మీ సిగ్నేచర్ పెట్టండి. ఓకే. దీంతో పాటు ఇప్పుడు ఈ 3 అప్లికేషన్ ఫార్మ్‌ని ఏం చేయాలి? ఓకే. ఎలా ఎక్కడ పట్టుకెళ్ళాలని చెప్పేసి చెప్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా డేట్స్ అండి. సో, అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి మనకి మే 1 నుంచి కూడా మనకి తీసుకుంటారనమాట. అలాగే 15థ్ మే వరకు తీసుకుంటారు. ఈ అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడ దొరుకుతుంది? లేదనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్‌లో నేను పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ సంబంధించి. ఆ పీడీఎఫ్ అయితే చెక్ చేసుకోండి. రిజల్ట్స్ అనేవి ఈ వెబ్‌సైట్‌లో అయితే వస్తాయన్నమాట. మనకి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇప్పుడు చెప్పిన అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ప్రింట్ ఔట్ తీసుకొని ఫిల్ చేసి ఉంచాలి. దాంతో పాటే ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు సంబంధించి 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఓకేనా? ఇవన్నీ జిరాక్స్‌లండి. మీరు ఏవేదో ఒరిజినల్స్ కాదు. ఒరిజినల్ పంపించేయొద్దు. సో, కొంతమంది కామెంట్స్ చేస్తారు ఒరిజినల్ పంపించాలన్నట్టు. జిరాక్స్‌లు అలాగే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అన్నమాట. సో, అంటే ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని, ఐటీఐ గాని సర్టిఫికేట్ అన్నమాట. అలాగే డిగ్రీ గాని ఇంకేమైనా చేసినట్లయితే ఆ సర్టిఫికేట్స్ అన్నమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇందాక మీరు ఇచ్చారు కదా! అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని జిరాక్స్ తీయండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఖచ్చితంగా తీయాలండి. మీకు లైసెన్స్ ఉన్నట్లయితే. అదే మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటే మొత్తం చాలు. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్స్. సో, మీరు కోడింగ్ గాని, టైపింగ్ గాని, ఎంఎస్ ఆఫీస్ గాని నేర్చుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్‌ల యొక్క జిరాక్స్‌లు కూడా మీరు పెట్టండి. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చేసరికి 2 మీరు ఆ ఫార్మ్‌తో పాటు పెట్టాలన్నమాట. చెప్తే అలా పెట్టాలని చెప్పేసి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో, మీరు బీటెక్ గాని, బీఎస్సీ, బీకామ్ చేసినట్లయితే సో, దానికి సంబంధించి కూడా మీరు క్వాలిఫికేషన్స్ అయితే పెట్టాలి. ఓకే.
సో, ఎలా మనకి సెలక్షన్ చేస్తారో కూడా చూద్దాం ఒకసారి. సో, సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్. సో, ఎవరైనా సరే కరెక్ట్‌గా ఫిల్ చేశారా? కరెక్ట్‌గా ఫిల్ చేయలేదా? ఎక్కడైనా సర్టిఫికేట్ ఏమైనా మిస్ చేశారా? ఓకే. వీలైతే మీ ఆధార్ కార్డ్ కూడా పెట్టండి. ఇందాకల చెప్పిన దాంట్లో మీ ఆధార్ కార్డ్ అయితే లేదు. బట్ మీ ఆధార్ కార్డ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. సో, అలాగే మనకి బ్యాంక్ సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్ అన్నమాట. సో, వన్స్ మీ జిరాక్స్‌లు మొత్తం కరెక్ట్‌గా ఉన్నాయి. మీరు అప్లికేషన్ ఫార్మ్ కరెక్ట్‌గా ఫిల్ చేశారంటే, సో, చాలా మంది రిజెక్ట్ అయితే అయిపోతారు కాబట్టి, సో, ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో అన్ని కరెక్ట్‌గా పెట్టారో, సో, వాళ్ళనైతే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి రమ్మంటారండి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేస్తారు. సో, అంతా క్లారిటీగా ఉన్నాయని చెప్పేసి. సో, ఎక్కడ ఏదైనా మీ ఆధార్ కార్డ్‌లో ఒక నేము, మీ 10థ్ క్లాస్ మార్క్స్ మరొక నేము, సో, అట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రిజెక్ట్ అయితే అయిపోతారనమాట. సో, అలాగే మనకి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అన్నమాట. సో, మీ హైట్ చెక్ చేస్తారు. మేల్‌కైతే 160 సెంటీమీటర్స్ అయితే పక్కా అయితే ఉండాలి. ఫీమేల్‌కైనట్లయితే మనకి 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ ఫీమేల్‌కి అయినట్లయితే 145 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. సో, అంతకన్నా ఎక్కువున్నా పర్వాలేదు. సో, అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని మనకి స్కిల్ టెస్ట్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ 2 కావాలి. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. అలాగే మనకి ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్. నిజంగా కార్ లాంటివి తీయగలగాలనమాట. సో, అట్లా అయితే మనకి ఇస్తారు. సో, మీరు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొని ఇంకా మీకు కార్ రాకున్నట్లయితే ఇప్పుడు వెళ్లి నేర్చుకోండి. ఓకే. సో, దాంతో పాటు మనకి ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అన్నమాట. సో, మీరు ఎంఎస్ ఆఫీస్ ఖచ్చితంగా రావాలి. ఎంఎస్ ఆఫీస్‌లో ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్. మీరు క్రోమ్ ఓపెన్ చేసి సో, మీరు అదే మీరు క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఖచ్చితంగా కూడా మంచి వెబ్‌సైట్‌లు మొత్తం ఓపెన్ చేయాలన్నమాట. అది గవర్నమెంట్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్స్ అండి. సో, ఆ వెబ్‌సైట్స్ అయితే మీరు ఓపెన్ చేయాలి. అలాగే అదర్ కంప్యూటర్ టెక్నికల్ అప్లికేషన్స్ అన్నమాట. సో, మీరు లైక్ ఏమైనా టైపింగ్ సాఫ్ట్‌వేర్స్ గాని, లేకపోతే ఏమైనా అప్లికేషన్స్ ఉంటాయి కదా! సో, బేసిక్ అప్లికేషన్స్, ఫైల్ మేనేజర్, సెట్టింగ్స్, సో, ఇవన్నీ ఓపెన్ చేయగలగాలి. సో, దాంతో పాటు టైపింగ్ రావాలి. సో, మీకు టైపింగ్ అయితే ఉండాలి. మినిమమ్ 38 అడుగుతారు. పర్లేదు మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీకు టైంకి ఆ సెలక్షన్ టైంకి అయితే మీరు ఖచ్చితంగా టైపింగ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పటి నుంచి మీరు ఫోను నుంచైనా, కీబోర్డ్ నుంచైనా నేర్చుకోండి. ఓకే. దాంతో పాటు డ్రాఫ్టింగ్ స్కిల్స్, బేసింగ్ యూజింగ్ లాంటివి యూజింగ్ డేటింగ్, ఇన్సర్షన్, ఓకే. రీస్టోర్ లాంటి స్కిల్స్ అయితే రావాలన్నమాట. సో, మీరు కంప్యూటర్ సంబంధించి సో, ఏదైనా కోర్స్‌కి ఎళ్ళినట్లయితే మీకు మొత్తం స్కిల్స్ అయితే వచ్చేస్తాయి. సో, అలాగే మీరు డ్రైవింగ్ కూడా ఎళ్ళినట్లయితే స్కిల్స్ మొత్తం వచ్చేస్తాయన్నమాట. సో, మీకు ఎగ్జామ్ లేదు, ఎలాంటి రన్నింగ్ లేదు, ఎలాంటి ఏంటంటారు దాన్ని, సో, ఇంటర్వ్యూ గట్టా లేదు. అలాగే మనకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగలేదు. సో, ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ మాత్రం ఎవరు యుటిలైజ్ చేసుకోకుండా వదిలేయకండి. సో, ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. సో, ఎవరైనా సెలెక్ట్ అయితే అవుతారనమాట. సో, ఎవరైనా సెలెక్ట్ అయితే అవ్వచ్చు. సో, ఎవరికైనా సరే జాబ్ అయితే రావచ్చు కాబట్టి, సో, అందరూ కూడా ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి. సో, మీరు అప్లై చేసుకొని సో, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చూద్దాం. సో, ఇట్లా మొత్తం మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. మీరు ఈ జిరాక్స్‌లు, ఈ అప్లికేషన్ ఫార్మ్‌లు, ఈ ఫోటోలన్నీ కూడా మీరు మీ పోస్ట్ ఆఫీస్‌కైతే వెళ్లి, అక్కడ ఒక స్పీడ్ పోస్ట్‌ని తీసుకోండి. స్పీడ్ పోస్ట్‌ని కొనుక్కోండి. వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా తీసుకుంటారు. సో, అవన్నీ మీరు ఫోల్డ్ చేసి, మీరొక స్పీడ్ పోస్ట్‌లో అయితే పెడతారనమాట. సో, అలా పెట్టి మీ 2 పాస్‌పోర్ట్స్ ఫోటోలు కూడా పెట్టి, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే అడ్రెస్ అయితే మీరు అక్కడ రాయాలనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇదండి. ద డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంగళగిరి అనమాట. సో, ఆ పిన్ కోడ్ కొడితే మీకు ఆటోమేటిక్‌గా మీరు అది ఏ జిల్లా పిన్ కోడ్ కూడా మీకు తెలిసిపోతుందండి. సో, అక్కడికైతే మీరు బై హ్యాండ్ కూడా ఇవ్వొచ్చనమాట. సో, మీరు బై హ్యాండ్ ఇన్ కేస్ మీకు పోస్ట్ వెళ్ళదన్న మీకు దగ్గరలో ఉంటే బై హ్యాండ్‌గైతే ఇవ్వండి. లేదనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించి స్పీడ్ పోస్ట్ చేయండనమాట. సో, మీరు 15థ్ లోపు స్పీడ్ పోస్ట్ చేయాలి. సో, 15థ్ లోపు అంటే కొంచెం ముందుగా చేయండి. ఒక 5 రోజుల ముందు చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికెళ్ళాలి కాబట్టి. సో, మళ్ళీ వాళ్ళు తీసుకోకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. సో, అయితే స్పీడ్ పోస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో, స్పీడ్ పోస్ట్ ఇక్కడ ఫ్రమ్ మీ ఇంటి అడ్రెస్ రాస్తారు. టు ఇందాక నేను చెప్పిన అడ్రెస్ మీరు రాస్తారనమాట. సో, ఇక్కడ మీరు ఫ్రమ్ రాయాలనమాట. ఎందుకంటే మీకేమైనా సంబంధించి ఏమైనా ఇంటర్వ్యూకి రమ్మన్నా, లేకపోతే మీకు ఇంటర్వ్యూకి ఏమైనా హాల్ టికెట్ లాంటివి, లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా, మీకు రిటర్న్ పంపిస్తారనమాట. కాల్ లెటర్ లాంటివి ఈ 2 నుంచి పంపిస్తారనమాట. సో, మీరు ఖచ్చితంగా మీ అడ్రెస్ కరెక్ట్‌గా రాయండి. దాంతో పాటు మీకు సంబంధించి ఏ అడ్రెస్ అయితే మీరు పంపిస్తున్నారో, సో, ఆ అడ్రెస్ అయితే రాసి, అన్నీ ఫోల్డ్ చేసి, సో, ఇందులో ఇట్లయితే మీరు లోపలికైతే కొంచెం ఫోల్డ్ చేసి అప్లికేషన్ ఫార్మ్ పెట్టి, ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అందులో అయితే పడేసేయండి. దాన్నైతే మీరు స్టాంప్ చేసి సో, వాళ్ళకిచ్చినట్లయితే వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేస్తారు. వెయిట్‌ని బట్టి మీకు అమౌంట్ తీసుకుంటారు. సో, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు అప్లికేషన్ ప్రాసెస్. సో, ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. సో, మీకు ఎలా నింపాలి ఏంటి అని చెప్పి సజెషన్ కావాలనుకున్నట్లయితే మీకు నేను ఐడియాస్ అయితే ఇస్తానన్నమాట. సో, ఇలాగే మనకి మరిన్ని ఓకే గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి
ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే దీంతో పాటు ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్, అప్లికేషన్ పీడీఎఫ్ లింక్ అంతా కూడా మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఓకే. సో, అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయ్యారనుకున్నట్లయితే మీకు ఇంకా లేటెస్ట్ పార్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో, వెబ్‌సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు లింక్స్ అయితే దొరుకుతాయి. థాంక్ యూ. బాయ్.